ఓ దైవజనుడు ఉన్నాడు. దేవుని కొరకు ఒక నపుంసకుడిగా బ్రతుకుతూ సేవ చేయాలని ఆశతో వచ్చాడు. శరీరంతో పాపం చేయకపోవటమే కాదయ్యా, నా హృదయపు తలంపుల్లో కూడా నేను పాపం చేయకూడదు. ఒక స్త్రీని చూస్తే, తల్లిని చూసినప్పుడు ఏ భావన కలిగిద్దాం, తోడబుట్టిన చెల్లిని చూస్తే ఏ భావన కలిగిద్దాం, అలాంటి పవిత్రమైన భావన కలిగిన స్థాయికి నేను వెళ్ళాలి. ఏ స్త్రీని ఊహల్లో కూడా నేను తప్పు చేయకూడదు, ఎలాంటి పవిత్రమైన జీవితం నాకు కావాలి ఎప్పుడు అడుగుతూ ఉండేవాడట. అది కొన్నిసార్లు వల్లబడినట్లుగా ఉండేది, కొన్నిసార్లు ఓడిపోయినట్లుగా అనిపించేది. ఆ దైవజనుడు ఒకసారి ఏం చేశాడో తెలుసా? పల్లేరికాయ ముళ్ళు తీసుకొని తాను ప్రార్థన చేసే స్థలంలో వాటిని జల్లి పల్లేరికాయ ముళ్ళు మీద మోకరించి 2 చేతులు కిటికీకి కట్టినటువంటి గొలుసులకి ఆ గొలుసును 2 చేతులతో అట్లా పట్టుకొని నిలువు మోకాళ్ళ మీద ఉంది. శరీరంలో ఉన్న కాముకత్వం చావాలి, యవ్వన దురాశలు చావాలి, అపవిత్రపు కోరికలు చావాలి. ఒక స్త్రీని చూసినప్పుడు, ఒక తల్లిని చూసిన భావన నాకు రావాలి. దేవా, నాకు అలాంటి కృప దయచేయి, అలాంటి కృప దయచేయి. పెనుగులాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, తను మోకరించిన స్థలం మెత్తగా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుందోనని చెప్పి నిద్ర చంపుకోవటానికి కింద ఆ పల్లేరికాయలు వేసుకొని దాని మీద మోకరించి గంటల తరబడి రోజులు ప్రార్థన చేసేవాడట. పౌలు గారు అంటాడు కదా, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నేను, అట్లాగానే మిమ్మల్ని పల్లేరికాయ ముళ్ళు వేసుకోమన్నాం, గులకరాళ్ళు వేసుకోమని అన్నాను. అట్లా నలగొట్టుకోవటం కాదు, ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవా, నాకు ఎలాంటి ఆత్మీయ స్థితి కావాలి, ఎలాంటి స్థితిలో బ్రతకాలి, చేస్తే ఎలాంటి నిఖార్సైన సేవ చేయాలి. డూప్లికేట్ సేవ వద్దు, అటు లోకం ఇటు దేవుడు, నకిలీ సేవ వద్దు. శరీరంతో పాపం చేయకపోయినా మనస్సులో పాపం పెట్టుకొని అపవిత్రమైన సేవ నేను చేయొద్దు. క్వాలిటీ మినిస్ట్రీ నేను చేయాలి. నన్ను ఆ స్థితికి తీసుకుని వెళ్ళని గంటల తరబడి మోకాళ్ళ మీద శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థించేవాడట. ఆ ప్రార్థన పెనుగులాటలో, పాపంతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా నేను పోరాడా, నాకు ఎలాంటి పరిశుద్ధ జీవితం దయచేయని ఏడుస్తూ ప్రార్థన చేశాడట. ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఈరోజు నా దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే, ఊహల్లో కూడా పాపము చేయని పావురం లాంటి పవిత్రమైన జీవితం దేవుడు నాకు వరంగా దయచేశాడు. అలాంటి స్థితికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. అట్లాగని ముళ్ళేసుకోమనో, గులకరాలు పెట్టుకోమనో, రాళ్ళు తీసుకొని శరీరాన్ని కొట్టుకోమనో కాదు. దీని అర్థం ఏంటో తెలుసా? పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా పోరాడాలి.